బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన్ మాస్టర్ అకాడమీ. నేను మీ శివ. లాస్ట్ క్లాస్లో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ బేసిక్స్ చూసాము, అండ్ ఆల్సో ఫండమెంటల్స్ చూసాము, అండ్ ఆల్సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్సెస్ చూసాము. ఈ క్లాస్లో లాస్ట్ క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఈ క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్ బేసిక్స్ గురించి మాట్లాడుకున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఇట్స్ బేసిక్స్. సింపుల్ ఇంట్రెస్ట్ అనే పేరులోనే ఉంది, ఓన్లీ ఇంట్రెస్ట్ అని. ఓకేనా? సింపుల్ ఇంట్రెస్ట్ అనే దాని పేరులోనే ఉంది, ఓన్లీ ఇంట్రెస్ట్ అని. అంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఈజ్ గెట్టింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పి లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. అది సింపుల్ ఇంట్రెస్ట్ మీద గెట్టింగే కాంపౌండ్ ఇంట్రెస్ట్. అది సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకున్నాం ఈరోజు. మనం జనరల్గా చిన్నప్పటి నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్లో కానీ వాటిల్లో చూసి ఉంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే S P × T × R పర్సంటేజ్ అని చెప్పి చదువుకొని నేర్చుకుని ఉంటాం. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే బేసిక్ మీనింగ్ అది. అయితే ఏంటంటే ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ లేటెస్ట్గా వీటికి టెక్నాలజీస్ కూడా లేటెస్ట్గా అడగడం జరుగుతుంది. అదేంటంటే ఇక్కడ ప్రిన్సిపల్ అంటే దీని యొక్క టెక్నాలజీని ప్రిన్సిపల్ అని వాడతారు, అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ అని వాడతారు, అండ్ ఆల్సో సమ్ అనే పదాలతో మూడు టెక్నాలజీతో వాడటం జరుగుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ని. ప్రిన్సిపల్. అయితే ఏంటి టైం అంటే మీకు తెలిసిందే, క్వార్టర్లీ అండ్ యాన్యువల్లీ అండ్ సెమీ యాన్యువల్లీ అండ్ ఈ సెమీ యాన్యువల్లీ మన నథింగ్ బట్ హాఫ్ ఇయర్లీ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అయితే టైం రిప్రజెంట్ చేసేటప్పుడు ఈ మూడు పదాలు ఖచ్చితంగా వాడుతూ ఉంటారు. అయితే ఇంకో విషయం ఏంటంటే డేస్ కూడా ఈ మధ్య లేటెస్ట్ ఎగ్జామ్స్ ఇస్తున్నాడు. అది ఎలాగంటే 73 మల్టిపుల్ డేస్ అని వేస్తున్నాడు. అంటే నథింగ్ బట్ 2 years 73 days, 2 years 73 days, అండ్ ఆల్సో 3 years 146 days అని అలా ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ ఎగ్జామ్స్. కానీ మీరు గమనిస్తే ఇలాగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడుతున్నాడు అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా వాడుతున్నాడు. అయితే టైం గురించి రిప్రజెంట్ చేస్తుంది ఇది. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ దీని గురించి మనకు ఒక ప్రత్యేకించిగా మాట్లాడుకోవాల్సిన అంశం ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఈ S P/100 నుంచి ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కనుక్కోవచ్చు. ఎలా కనుక్కోవచ్చు సార్ అంటే, ఇప్పుడు సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 year ఇంట్రెస్ట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఇనీషియల్ ప్రిన్సిపల్ ఇంటూ 100. ఈ మొత్తం టెక్నాలజీని మనం హ్యాపీగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో వాడుకోవచ్చు అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో కూడా వాడుకోవచ్చు. అంటే ఏంటంటే అది 1 year ఇంట్రెస్ట్. అయ్యా ఇది ఎక్కడి నుంచి వచ్చింది కాదు, ఇక్కడి నుంచి వచ్చింది. మీకు ఆ కంగారేం పడకండి కొత్తగా ఉందని చెప్పేసి. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, 1 year ఇంట్రెస్ట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఇనిషియల్ ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇక్కడ 1 year ఇంట్రెస్ట్ అంటున్నాం. 1 year ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకోవాలని ఒక అంశానికి వస్తే, ఇప్పుడు సపోజ్ ఒక 1000 rupees కానీ నేను ప్రిన్సిపల్ తీసుకున్నాను అనుకున్నాను. 1000 rupees కానీ నేను ప్రిన్సిపల్ తీసుకున్నాను అనుకున్నాను. అది 2 yearsకి ఇంట్రెస్ట్తో కలిపి ఒక 200 rupees నాకు వచ్చింది. అయితే ఈ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటే ఎప్పుడూ కూడా గమనించండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ మనకి 2 yearsకి అంటే 1000 మీద ఎంత ఎక్స్ట్రా వచ్చిందన్నా అంటే 200 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. అంటే నథింగ్ బట్ 2 yearsకి 200 rupees మనకి ఇంట్రెస్ట్ రావడం జరిగింది. అదే 1 yearకి ఎంత వస్తుంది నాన్న అంటే 100 rupees వస్తుంది. ఈ 1 year ఇంట్రెస్ట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఇనిషియల్ ప్రిన్సిపల్ ఇంటూ 100. ఇది మనకి వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే నథింగ్ బట్ 10% per annum అని వస్తుంది నాన్న. ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కునేటప్పుడు 10% per annum అని ఎప్పుడు జనరల్గా ఇచ్చే పదాలు అనమాట ఇవి. అయితే ఇంకో క్వశ్చన్ డౌట్ రావచ్చు మీకు. ఆ డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ 100, ఇక్కడ 1200 రౌండ్ ఫిగర్స్ ఉన్నాయి. అలా రౌండ్ ఫిగర్స్ కాకుండా సపోజ్ ఒక క్వశ్చన్ కానీ మనం ఫ్రేమ్ చేసుకుంటే ఇప్పుడు సపోజ్ 21.66% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 21.66% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే ఇందులో ప్రిన్సిపల్ ఎంత అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ ఎంత అని మనకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఏం చెప్పాను నేను, 1 year ఇంట్రెస్ట్ అని చెప్పాను. ఇంట్రెస్ట్ అపాన్ ప్రిన్సిపల్ ఇంటూ 100 అని చెప్పాను. ఇప్పుడు మీరు గమనిస్తే
దీన్ని ఎలా రాసుకోవచ్చు అన్న 21.66 ఉంది అనుకున్నాం. దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు అంటే 21 2/3గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే 21 2/3 ఎలా రాసుకోవచ్చు అన్న అంటే 125/3 125/3 ఇంటూ 1/100. అంటే ఇది కట్ చేసుకుంటే 5 times and 4 times అంటే నథింగ్ బట్ 5/12. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ని 100 తీసుకోవాలని రూల్ ఏం లేదు. మన ప్రిన్సిపల్ని 100గా తీసుకొని స్టార్ట్ చేస్తాం. ఎందుకు స్టార్ట్ చేస్తామంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం 10% అని ఇస్తే 10/100 అని రాసుకుంటాం. ఈ 100 అనేది నథింగ్ బట్ మన ప్రిన్సిపల్ అవుతుంది. ఎందుకంటే 1 year ఇంట్రెస్ట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ప్రిన్సిపల్ కాబట్టి. ఓకేనా? బట్ ఈ క్వశ్చన్లో 100 తీసుకుంటే పని అవ్వదు నాన్న. ఆల్వేస్ డినామినేటర్ తీసుకోవడం ఉత్తమం. డినామినేటర్ ఏంటన్నా అంటే ఇదేమో ఇంట్రెస్ట్. దీన్ని బేస్ చేసుకొని సపోజ్ నాకు ఇంట్రెస్ట్ ఎంత ఒక 60 రూపీస్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. 60 రూపీస్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుందాం. అయితే నా ప్రిన్సిపల్ ఎంత అంటే 5 part వాల్యూ 60 రూపీస్. అంటే 12 part వాల్యూ ఎంత అవుతున్నా అంటే ఇది సింపుల్గా 1 year ఇంట్రెస్ట్, ఇది ప్రిన్సిపల్ కాబట్టి 5 12 ఎంత అంటే 144. ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఇందులో నాకు ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే రెగ్యులర్గా ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ చక్కగా 7 కేసెస్లో ఈ క్వశ్చన్ని డెరైవ్ చేయొచ్చు. ఓకేనా? ఆ 7 క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈ కండిషన్లో 7 ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి నాన్న. ఆ 7 ఇంపార్టెంట్ కేసెస్ ఏంటంటే ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. ఆ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే ఈరోజు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అంటే నథింగ్ బట్ దీనిలో ఇప్పుడు సర్టెన్ అమౌంట్ బికమ్ 4 times of itself in 5 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అనుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇది ఫస్ట్ కేస్ 1 అని నోట్ చేసుకుంటే ఈ కేస్ 1లో సర్టెన్ అమౌంట్ ఇట్ విల్ బికమ్ 4 times of itself in 12 years. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని అడుగుతారు. అట్లాంటి కేసుల్లో TR ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ n-1 అనే ఫార్ములాని ఉపయోగించి, ఫార్ములా లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఫార్ములా ఒకటి ఏంటంటే కొంచెం బాగుంటుంది కదా. ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడు కొంచెం ఫార్ములా గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఫార్ములా లేకుండా కూడా చేసేయచ్చు, నో ప్రాబ్లం. అయితే ఏంటన్నా ఏం చెప్పాను, సర్టెన్ అమౌంట్ ఇట్ విల్ బికమ్ 4 times of itself in 12 years అన్నా. ఇది n అంటే నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నాన్న. నెంబర్ ఆఫ్ టైమ్స్. మీకు T అంటే తెలుసు, R అంటే తెలుసు. T అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, R అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ 1 అంటే ఆల్రెడీ తెలుసు. 4 times of itself అన్నాం కాబట్టి 4 - 1. టైం పీరియడ్ ఎంతో తెలియదు. టైం పీరియడ్ తెలుసు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు. అంటే నథింగ్ బట్ 300/12. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కట్ చేసుకుంటే 100/4. 100/4 అంటే 25%. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తానన్నా ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ క్వశ్చన్ గమనిస్తే 4 times of itself. అలా కాకుండా ఇంకోలా కూడా అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే certain investment amount it will become 79/16 times of itself in 35 years. ఓకేనా? వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం. ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ లేటెస్ట్ అడిగే క్వశ్చన్ అనమాట. ఇది అది ఏ క్వశ్చన్ అన్నా అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఈ 16 అనేది ఏంటన్నా అంటే ప్రిన్సిపల్, ఈ 79 ఏంటన్నా అమౌంట్. అంటే 16 రూపాయలు ఉండాల్సింది 79 రూపాయలు అయింది. ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ కన్నా అమౌంట్ ఎక్కువ ఉంటుంది. అమౌంట్ అంటే ఏం లేదా నాన్న, ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. దీన్ని అమౌంట్ అంటారు. ఓకేనా? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్, దాన్నే అమౌంట్ అని అంటారు. ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ చేయడానికి ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అన్న లేటెస్ట్గా అడిగింది. అదేంటంటే 16 రూపాయలు ఉండాల్సింది కాస్త 79 రూపాయలు అయింది, 35 yearsలో అయింది. అయితే ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని అడుగుతాడు. సపోజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం కనుక్కోవాలంటే మనం ఏం చేయాలన్నా 1 year ఇంట్రెస్ట్ కనుక్కోవడం ఫస్ట్ ముఖ్యం. మనకి ఆల్రెడీ ప్రిన్సిపల్ ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ ఏది తీసుకోవాలని డౌట్ ఏం రావాల్సిన పని లేదు. ఎందుకంటే 79/16 times of itself అన్నాడు. అంటే 16 రూపాయలు ఉండాల్సింది 79 రూపాయలు అన్నాడు. ఇందాక క్వశ్చన్ ఏం చెప్పాం, 4 times of itself అంటే 1 రూపాయి ఉండాల్సింది 4 రూపాయలు అయింది. ఇక్కడ కూడా 16 rupees ఉండాల్సింది 79 rupees అయింది. అంటే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందా నాన్న అంటే 63 rupees ఇంట్రెస్ట్ వచ్చింది. 63 rupees ఇంట్రెస్ట్ వచ్చింది. అది ఎన్ని సంవత్సరాలకు వచ్చిందా నాన్న అంటే 35 yearsకి వచ్చింది. ఓకేనా? అయితే 1 yearకి ఎంత వచ్చిందా నాన్న అంటే ఇక్కడ /35, ఇక్కడ /35 కట్ చేసుకుంటే ఇది 1 year ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ 1 year ఇంట్రెస్ట్ అనేది కట్ చేసుకుంటే ఇది 1 year ఇంట్రెస్ట్. ఇది 1 year ఇంట్రెస్ట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఇనిషియల్ ప్రిన్సిపల్ ఎంత నాన్న అంటే 16 × 100. ఓకేనా? కట్ చేసుకుంటే 8 times 2 4
2 4s are 8, 5. అంటే నథింగ్ బట్ ఇది ఎంత నాన్న అంటే 45/2. 40 ఎగ్జాక్ట్గా హాఫ్. సారీ 1 year interest always depend on initial principal into 100. కట్ చేసుకుంటే ఇది 20 times 4th table 4 4s are 4 5s are అంటే నథింగ్ బట్ 45/4. 45/4 అంటే 11/1/4 అంటే నథింగ్ బట్ 11.25%. ఇక్కడ మీరు గమనిస్తే ప్రిన్సిపల్ అండ్ సెకండ్ అమౌంట్ ఇట్ విల్ బికమ్ అన్నారు. ఇది ఒక కేస్ ఫస్ట్. ఇది ఈ కేస్ ఫస్ట్లో బేసిక్ క్వశ్చన్ చెప్పడం జరిగింది అండ్ ఆల్సో సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతారు అది కూడా చెప్పడం జరిగింది. ఇంకో క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అదేంటంటే సర్టన్ అమౌంట్ ఇట్ విల్ బికమ్ 4 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 2 years. హౌ మెనీ టైమ్స్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years అని అడుగుతారు. హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ బికమ్ 8 years అని అడుగుతారు. అది సెకండ్ కేసు అనమాట. ఆ సెకండ్ కేసు ఏంటంటే దాన్ని సింపుల్గా ఇందా ఫస్ట్ కేసు ఏం చెప్పుకున్నాం అన్న అంటే ఇక్కడ రాస్తాను చూడండి. ఇందా ఫస్ట్ కేసు ఏం చెప్పుకున్నాం అంటే TR is equal to 100 into n-1. ఇది ఫస్ట్ కేస్. సెకండ్ కేసు ఏంటంటే అన్న సర్టెన్ అమౌంట్ ఇట్ విల్ బికమ్ 4 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years. హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బికమ్ 6 years అని అడిగారు అనుకున్నాను. సపోజ్ అంటే ఏంటన్నా ఈ క్వశ్చన్ చేయడానికి ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ చేయడానికి ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ నథింగ్ బట్ T1/T2. ఇది సెకండ్ ఇది కేసు 1 అన్న, ఇది కేసు 2. అంటే ఏం లేదు ఇక్కడ n అంటే నథింగ్ బట్ ఇందా చెప్పుకున్నా. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్న, నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ T అంటే ఏంటన్నా అంటే టైం పీరియడ్. అది ఇయర్స్లో ఇవ్వచ్చు, మంత్లో కూడా ఇవ్వచ్చు. ఓకేనా. ఇది T1 అంటే T2 అంటే ఎప్పుడేం లేదు. సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక క్వశ్చన్ తీసుకుంటే సర్టెన్ అమౌంట్ ఇట్ విల్ బికమ్ 5 times అన్నాడు. 5 times అన్నాడు అంటే 5 - 1 4 times. ఇట్ సెల్ఫ్ ఇన్ సపోజ్ ఒక 8 years అని తీసుకుందాం. ఓకేనా. హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ బికమ్ 2 years టైంలో ఎంత అవుతుందని అడుగుతాడు సింపుల్గా. ఓకేనా. ఇది మీరు కట్ చేసుకుంటే 2 years కాదు, ఒక సపోజ్ 3 years అనుకోండి. ఓకేనా. 3 years అని తీసుకుంటే నథింగ్ బట్ ఇది ఏమవుతుంది అన్న అంటే 2 times అంటే 2n - 2 = 3 తీసుకుంటే 2n = 5 years అవుతుంది. n = 5 years కాబట్టి 2.5 yearsలో మనం అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్లో చెప్తున్నానా. ఓకేనా. ఇది సెకండ్ కేసు, ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. థర్డ్ కేసు ఏంటంటే అన్న ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్తో కలిపి సర్టెన్ అమౌంట్ వచ్చింది. ఇక్కడ అమౌంట్ అంటే ఇంకో టెక్నాలజీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అమౌంట్ అంటే ఏంటన్నా ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఈ టెక్నాలజీనే అమౌంట్ 2 అని కూడా వాడతారు అన్న. అమౌంట్ 2 అన్నా, అమౌంట్ అన్నా అండ్ ఆల్సో కొన్ని లాంగ్వేజ్ ప్రకారం క్వశ్చన్ ప్రకారం అమౌంట్ ఆఫ్ అన్నా కానీ అది ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అన్నా. ఓకేనా. వడ్డీ అసలు మరి వడ్డీ రెండు కలిపి వస్తే దాన్ని అమౌంట్ అంటారు. ఓకేనా. ఇది ఫస్ట్ కేసు, ఇది సెకండ్ కేసు. ఇంకా థర్డ్ కేసు ఇది ఫస్ట్ సెకండ్. ఈ థర్డ్ కేసు కానీ మీరు వస్తే పర్టికులర్గా ఏపీ పోలీస్ ప్రిలిమ్స్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ కండిషన్ మీద బిట్ అడగడం జరుగుతుంది. అది ఫిక్స్డ్ ప్యాటర్న్. అది థర్డ్ కేసు ఏంటంటే రానన్న ఈ థర్డ్ కేసులో ప్రిన్సిపల్ అండ్ అమౌంట్ సర్టెన్ ఇయర్స్ అని ఇస్తారు. అంటే నథింగ్ బట్ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సర్టెన్ ప్రిన్సిపల్ ఇట్ విల్ బికమ్ 4 years ఆఫ్ టైం పీరియడ్. అంటే ప్రిన్సిపల్ ప్లస్ 4 years టైం పీరియడ్లో సపోజ్ ఒక 800 అయిందని తీసుకున్నాం. అంటే ఏంటన్నా ఒక సర్టెన్ ప్రిన్సిపల్ ఎంత ఉందో తెలియదు. ఆ ప్రిన్సిపల్కి 4 years ఇంట్రెస్ట్తో కలిపి 800 రూపీస్ వచ్చింది అనుకున్నాం. అదే ప్రిన్సిపల్తో 6 yearsకి ఒక 600 వచ్చింది అనుకున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్గా నో ప్రాబ్లం. ఓకే. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ కండిషన్లో ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ రానన్న. ఇది అది కేసు అని, ఇది కేసు, ఇది కేసు. ఈ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్లో 2 క్వశ్చన్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది, 2 ప్రిన్సిపల్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. ప్రిన్సిపల్ అడిగే ఛాన్స్ ఉన్నప్పుడు సింపుల్గా ఈక్వేషన్స్ని డివైడ్ చేసి ఈ ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే సింపుల్గా ప్రిన్సిపల్ కట్ అవుతుంది. 2SI = 200, 1SI = 100 రూపీస్. ఓకేనా. ఈ 100 SI 100 రూపీస్. ఈ SI ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రిన్సిపల్ ప్లస్ 4 × SI అంటే 400 = 800. అంటే నథింగ్ బట్ ఇది ఎంత వచ్చిందా అంటే ప్రిన్సిపల్ ఎంత వచ్చిందా అంటే 400 రూపీస్ నాకు ప్రిన్సిపల్ వస్తుంది. ఇది ప్రిన్సిపల్ 400 రూపీస్. అంటే ప్రిన్సిపల్ అడిగితే క్వశ్చన్ ఇక్కడతో క్లోజ్ చేసేయచ్చు. బట్ ప్రిన్సిపల్ అడగట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాను అనుకోండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకైతే తెలుసు
1 year interest ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఇనిషియల్ ప్రిన్సిపల్ ఇంటూ 100. ఓకేనా, అంటే నథింగ్ బట్ ఎంత నాన్న 1/4 అంటే నథింగ్ బట్ 25%. ఇది కేస్ 3. ఓకేనా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఒక్కోసారి ఏం అడుగుతాడంటే నాన్న 4 years అని చెప్పి ఇక్కడ ప్రిన్సిపల్ 4 years అండ్ ఇక్కడ ప్రిన్సిపల్ 6 years అని ఇచ్చాం. ఒక్కోసారి ఎలాగ అడుగుతాడంటే 4 years 6 months అండ్ ఆల్సో 4 years 9 months అలాగ అడుగుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు పాయింట్స్ రాయడానికి ట్రై చేయండి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు హాఫ్ మంత్ని ఎలా రాసుకోవచ్చు నాన్న అంటే 0.5 yearsగా కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 9 monthsని ఎలా కన్వర్ట్ చేయొచ్చు నాన్న అంటే 3/4గా కన్వర్ట్ చేసుకుంటే 0.75గా కన్వర్ట్ చేయొచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది, కానీ ఫ్రాక్షన్స్లో చేయడానికి ట్రై చేయకండి, ఎందుకంటే ఈక్వేషన్స్ క్యాలిక్యులేషన్ ఎక్కువ అయిపోతుంది. ఓకేనా, ఎగ్జామినేషన్ హాల్లో కొద్దిగా టైం టైం తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇది కేస్ 1 నాన్న, ఇది కేస్ 2. ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్స్, ఇదొక ఫిక్స్డ్ ప్యాటర్న్, ఇదొక ఫిక్స్డ్ ప్యాటర్న్, ఇదొక ఫిక్స్డ్ ప్యాటర్న్. ఓకేనా, దీనికి తర్వాత ఇంకా 2 కేసులు ఉంటాయి. ఆ 2 కేసులు ఏంటంటే మ్యాక్సిమం అన్నింటిలోనూ అడిగినాడు. ఓకేనా, ఇది కేస్ 3 నాన్న. నెక్స్ట్ కేస్ 4. ఓకే ఫ్రెండ్స్, ఇందాక 3 కేసులు చూసాము, ఇది కేస్ 4 అనమాట. ఈ కేస్ 4 అనేది ఆల్రెడీ ఇప్పుడు చెప్పే క్వశ్చన్ ఆల్రెడీ బ్యాంక్ క్లర్క్లో కూడా అడగడం జరిగింది. అండ్ సీజర్ కూడా లేటెస్ట్గా ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అని ఆల్రెడీ చెప్పాను. ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉన్న క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ అదే ప్రిన్సిపల్ 3 yearsకి ప్రిన్సిపల్ 3 yearsకి 14160 అయింది అనుకున్నాం. అదే టైం పీరియడ్కి అంటే సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండరా తెలియదు, ఎంత ఉందో తెలియదు. అయితే అదే ప్రిన్సిపల్కి అదే టైం పీరియడ్కి 14,700 అయింది. అయితే ఏంట్రా ఇనిషియల్ ఇచ్చింది 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, బట్ తర్వాత ఏం జరుగుతుందిరా నాన్న అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 25% పెరిగిద్దిరా నాన్న. ఓకేనా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 25% పెరుగుతుంది. అయితే ఈ కండిషన్లో మళ్ళీ ఏమడుగుతాడు నాన్న అంటే సింపుల్గా ప్రిన్సిపల్ అడుగుతాడు. ప్రిన్సిపల్ అడగచ్చు, ఆల్సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడగచ్చు. ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్లో కూడా లేటెస్ట్ ఎగ్జామ్స్లో పడుతున్నాయి. ప్రిన్సిపల్ అడగచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా అడగచ్చు. ఇక్కడ మీరు గమనిస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 25% ఇంక్రీజ్ అంటున్నాడు. 25% ఇంక్రీజ్ అన్నాడు కాబట్టి 25% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అంటే 1/4. అంటే 4 parts ఉండాల్సింది 1 పెరిగి 5 parts అయింది. ఓకేనా, ఇక్కడ మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రిన్సిపల్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు అమౌంట్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో అంతే ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ ప్రిన్సిపల్ ఈక్వల్గా ఉన్నప్పుడు అమౌంట్ ఎంతైతే ఇంక్రీజ్ అవుతుందో అంతే సింపుల్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ సింపుల్ వీటి మధ్య డిఫరెన్స్ ఎంత నాన్న అంటే 1 part. 1 part వాల్యూ ఎంత నాన్న అంటే ఇప్పుడు సపోజ్ మీరు తీసుకుంటే 1 part వాల్యూ ఇక్కడ మధ్య డిఫరెన్స్ ఎంత నాన్న అంటే 540. ఇది 4 part వాల్యూ తీసుకున్నారంటే ఇది నథింగ్ బట్ ఎంత అవుతుంది నాన్న అంటే 2160 అనేది మనకు ఓన్లీ వచ్చిన ఆ ఫస్ట్ కేసు ఏదైతే తీసుకున్నామో దాని యొక్క ఇంట్రెస్ట్ వస్తుంది నాన్న. అది ఇంట్రెస్ట్ ఎన్ని సంవత్సరాలు కంటే 3 years నాన్న. 3 years తీసుకుంటే ఇప్పుడు ఈ 4 part వాల్యూ ఏంటో దేనికి సంబంధించింది వస్తుందంటే 3 years వచ్చే ఇంట్రెస్ట్. అయితే ఏంటి 3 years ఇంట్రెస్ట్ 1 year ఇంట్రెస్ట్లో కన్వర్ట్ చేసుకుంటే ఎంత నాన్న అంటే 720. ఓకేనా, అయితే 3 years ఇంట్రెస్ట్ అన్నా 3 years ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇప్పుడు నథింగ్ బట్ ఇప్పుడు ప్రిన్సిపల్ ప్లస్ 3SI అంటే ఎంత అనుకుంటున్నాను 2160 ఈజ్ ఈక్వల్ టు 14160. మన ప్రిన్సిపల్ ఎంత వస్తుంది నాన్న అంటే 12,000 వస్తుంది. దీని డిఫరెన్స్ తీసుకుంటే ప్రిన్సిపల్ 12,000. ప్రిన్సిపల్ అడిగితే మటుకు ఇది ఫిక్స్ చేసేయండి. ప్రిన్సిపల్ అడిగితే మటుకు 12,000 ఫిక్స్ చేసేయండి. ఓకేనా, ఈ క్వశ్చన్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగినప్పుడు ఏం చెప్పాను 1 year ఇంట్రెస్ట్ ఎంత తీసుకున్నారో నాన్న మనం 720 తీసుకున్నాం. 1 year ఇంట్రెస్ట్ ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఇనిషియల్ ప్రిన్సిపల్ ఇంటూ 100%. ఇది తీసుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫిక్స్ అవుతుంది. అంటే ఈ 3 zeros కట్ చేసుకుంటే 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుంది అన్న. ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే ఓకేనా ప్రిన్సిపల్ 1 year ఇంట్రెస్ట్ అండ్ ఆల్సో ఈ కాన్సెప్ట్ అనమాట. ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. చాలా టైంలో ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. అయితే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో తెలియదు, బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెడితే ఆటోమేటిక్గా ఇక్కడ రావాల్సిన అమౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ ప్రిన్సిపల్ కాన్స్టెంట్ ఉంటే ఇంక్రీజ్ ద అమౌంట్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట.
అయితే ఏంటి 4 పార్ట్స్ ఉన్నది 5 పార్ట్ అయింది. 1 పార్ట్ వాల్యూ 540. 4 పార్ట్ వాల్యూ అంటే ఫస్ట్ కండిషన్ నేను తీసుకుంటున్నా. ఇది 4 పార్ట్ అనేది ఫస్ట్ కండిషన్, 5 పార్ట్ అనేది సెకండ్ కండిషన్. 1 పార్ట్ వాల్యూ అంటే 540, 4 పార్ట్ వాల్యూ అంటే 2160. కట్ చేసుకుంటే 720. ఈ 720 అంటే 720 2160 అనేది 3 ఇయర్స్కి వచ్చే ఇంట్రెస్ట్. మీరు ఇప్పుడు గమనిస్తే 14160 దీనిలో గ్యాప్ తీసుకుంటే నాన్న శుభ్రంగా 12,000 వస్తుంది. ప్రిన్సిపల్ అడిగితే 12,000 పెట్టేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగితే 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది నాన్న మనకంటే 720. ఆల్వేస్ డిపెండ్ ఆన్ ఇనిషియల్ ప్రిన్సిపల్ ఇంటూ 100%. ఇది ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్. ఇది కేస్ 4 అనమాట. ఓకేనా. నెక్స్ట్ కేస్ 5 ఏంటంటే, ఈ కేస్ 5 అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కేసు. ఆ కేసులో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్స్ ఉంటుంది. అండ్ ఆల్సో కేస్ 3, కేస్ 4 ఈ 2 కేసులు అంటే కేస్ 5 అనమాట. అయితే ఏంటంటే ప్రిన్సిపల్ ఈ కండిషన్లో ప్రిన్సిపల్ ఎంత ఉందో తెలియదు. అయితే టైం పీరియడ్ ఈ క్వశ్చన్లో ఎలాగైతే అడిగాడో టైం పీరియడ్ అడుగుతాడు ఈ క్వశ్చన్. అలా క్వశ్చన్లో ఎలా ఫ్రేమింగ్ ఉంటుందంటే, ఇప్పుడు సర్టెన్ ప్రిన్సిపల్ ఉంది, ఆ సర్టెన్ ప్రిన్సిపల్కి 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమౌంట్ ఎంత అమౌంట్ కొంతగా ఫిక్స్ అయింది అనుకుంటాం. ఆ తర్వాత సెకండ్ కండిషన్ ఏమిస్తారు, అదే ప్రిన్సిపల్ ఉంటుంది. సపోజ్ 14% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, సర్టెన్ టైం పీరియడ్ అని ఇస్తాడు. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే ఇప్పుడు సపోజ్ ప్రిన్సిపల్ ఎంత ఉందో తెలియదురా నాన్న మనకి. అయితే ఈ కండిషన్లో మనం అడిగే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే టైం పీరియడ్ ఒకటి అడుగుతాడు నాన్న. టైం పీరియడ్ ఒకటి అడుగుతాడు. సో ప్రిన్సిపల్ కూడా అడిగే ఛాన్స్ ఉంది. ప్రిన్సిపల్ అడిగితే హ్యాపీగా పెట్టచ్చు. టైం పీరియడ్ అడిగినప్పుడు ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ చేయడానికి 100 యూనిట్ నేను ప్రిన్సిపల్ అని తీసుకుంటే, 100 యూనిట్ నేను ప్రిన్సిపల్గా తీసుకుంటే నాకు 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే 100 యూనిట్లో 8% ఎంత అంటే 8 యూనిట్ సర్టెన్ టైంలో వచ్చింది. ఓకేనా. దట్టు అది ఎంత వచ్చిందని అన్నా అంటే 840 నాకు వచ్చిన అమౌంట్ అది. తర్వాత అదే 100 యూనిట్ ఉంది, ఈసారి 14% పర్ యానం. 14 ఈ 100 యూనిట్లో 14 యూనిట్ వస్తుంది. టైం పీరియడ్ ఎంత అంటే T యూనిట్. ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అన్న అంటే 1020. ఓకేనా. అయితే ఏంటన్నా ఇక్కడ ఈ క్వశ్చన్లో కూడా అంతే టైం పీరియడ్ అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాడు 8%, 14%. టైం పీరియడ్ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సింపుల్ ఈ ఈక్వేషన్ డివైడ్ చేసుకుంటే ఇది కట్ అవుతుంది. కట్ అవుతుందంటే ఇప్పుడు ఎంత మిగులుతుందిరా నాన్న, 6 యూనిట్ ఆఫ్ T ఈక్వల్ టు ఇది గ్యాప్ ఎంత చూడండి రా, 60 ప్లస్ ఒక 100 180. అంటే 6 యూనిట్ ఆఫ్ T వాల్యూ 180. నాకు ఈ కండిషన్ ఓకే, ఈ కండిషన్ ఓకే. నేను ఈ కండిషన్ తీసుకుంటున్నాను. 8 యూనిట్ ఆఫ్ T వాల్యూ ఎంత అవుతుందిరా నాన్న అంటే ఇది ఖచ్చితంగా 3 టైమ్స్ కాబట్టి 240 అనేది నాకు 8 యూనిట్ వాల్యూ అవుతుంది. ఓకేనా. 8 యూనిట్ వాల్యూ అవుతుంది. అయితే ఏంటి మనకు ప్రిన్సిపల్ అడిగాడు అనుకోండి, సింపుల్గా 100 యూనిట్ ప్లస్ 8 యూనిట్ వాల్యూ ఎంత అన్నా అంటే 240. దాంతో కలిపి నాకు ఇంట్రెస్ట్ వచ్చిన ఎంత వచ్చిందంటే 840 వచ్చింది. అంటే 100 యూనిట్ నేను తీసుకున్న ప్రిన్సిపల్ కాబట్టి 100 యూనిట్ నేను తీసుకున్న ప్రిన్సిపల్ కాబట్టి నాకు 600 రూపీస్ అనేవి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట, ప్రిన్సిపల్ అనమాట. అయితే నాకు ఈ క్వశ్చన్లో అడిగింది టైం పీరియడ్. టైం పీరియడ్ అంటే ఇక్కడ 1 యూనిట్ వాల్యూ తీసుకుంటే ఎంత వస్తుంది అన్న అంటే 6 వస్తుంది. 1 యూనిట్ వాల్యూ 6 రూపీస్ వస్తుంది. మీ ఆ యూనిట్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే 6 1 యూనిట్ వాల్యూ ఎంత అంటే 6, టైం పీరియడ్ తెలియదు T ఈక్వల్ టు 180. మీరు ఇది కట్ చేసుకుంటే 30 టైమ్స్, ఇది మీరు కట్ చేసుకుంటే 5 టైమ్స్. అంటే టైం పీరియడ్ ఎంత అంటే 5 ఇయర్స్లో మనం ఫిక్స్ చేసిన అది అడిగిన క్వశ్చన్ దానికి ఆన్సర్ అవుతుంది. ఓకే. ఈ టైప్ ఆఫ్ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మనం 5 కేసెస్ డిస్కస్ చేసాం. ఈ 5 కేసెస్ కూడా ఎప్పుడు కూడా బేసిక్ అండ్ ఆల్సో అడుగుతున్న కాన్సెప్ట్ అనమాట. ఈ 5 కేసెస్ సింపుల్ ఇంట్రెస్ట్లో అడుగుతున్న కాన్సెప్ట్. ఈ 5 కేసులే ఉంటాయంటే 5 కేసులే కాదు, ఇది జస్ట్ ఫండమెంటల్. ఏదైతే ఫిక్స్డ్ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ ఉన్నాయో చెప్పడం నా ఉద్దేశం. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఓకేనా. కాకపోతే ఏంటంటే ఇయే నేర్చుకుని ఎగ్జామ్కి వెళ్ళి పాస్ అయిపోయి జాబ్ కొడదామంటే కొద్దిగా కాంప్లికేట్ అవుతుంది. అది ఇది జస్ట్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మాత్రమే. ఓకేనా. మేము ఆల్రెడీ కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసాం. కోచింగ్ సెంటర్లో ఇక్కడ నా వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నారు. ఓకేనా. మీకు కంటెంట్ నచ్చితే హ్యాపీగా వచ్చి జాయిన్ అవ్వండి. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి అడ్మిషన్స్. ఓకేనా. ఆ అడ్రస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫండమెంటల్స్ అన్ని చూసాం సింపుల్ ఇంట్రెస్ట్లో. అయితే ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వీక్లో మనం వేరే టాపిక్తో మళ్ళీ న్యూగా కలుద్దాం. నెక్స్ట్ సాటర్డే ఖచ్చితంగా కలుద్దాం. ఇంకా కొత్త టాపిక్ ఏమైనా తీసుకుంటే అందులో ఫండమెంటల్స్ చూద్దాం. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా. సైనింగ్ ఆఫ్ మీ శివ.